హాహాహాహా! ఎలివేషన్, బీజీఎం, ఫైట్లు, యాక్టింగ్, మేకప్, లాజిక్కా? బొక్కలే. ఏకే సార్ మూవీ అంటే లాజికల్ అవన్నీ ఎతకూడదు, చూసి మాత్రం ఎంజాయ్ చేయాలి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ రివ్యూ వీడియో. గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ చూడబోయే ముందు ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేయాలి, లైక్ కొట్టేయాలి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయాలన్నమాట. నాకైతే ఫేవర్ అనమాట. గొంతు అయితే కాస్త బాగలేదు, అడ్జస్ట్ అయితే అయిపోండి. మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఎలివేషన్, అబ్బా పీక్ ఎలివేషన్ అండి. నేనైతే దాన్ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు, బట్ అదే ఎలివేషన్ మన టాలీవుడ్ లో ఆ హీరోకి పడినా సంవత్సరం రోజు ట్విట్టర్ మోత మోగిపోయి ఉండేది. ఫస్ట్ ఆఫ్ అయితే డైరెక్టర్ ఒక మాస్ ఇంట్రో చూసినప్పుడు అయితే తలపతి ఇంట్రో కూడా పనికిరాదు అనిపించింది. ఇంట్రో కోసం అయితే సినిమాకి వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ వస్తే దొరికిపోతారు. ఫస్ట్ హాఫ్ వరకు ఎలివేషన్ తోని అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్స్ తో అయితే మరీ హైప్ ని పెంచేస్తాడు అనమాట ఫస్ట్ హాఫ్ దాకా. ఆ తర్వాత అయితే మొదలవుతుందండి అసలైన ట్విస్ట్. ప్రిడిక్టబుల్ ట్విస్ట్ తోనే ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తాడు. మరి సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అరాచకం సృష్టించారు అనమాట. ఫిలిం లో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం మైనస్. సెకండ్ హాఫ్ లో అయితే ఆరిజిన్ కోసం తలతల్లాడుతూ ఎదురు చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ లో కొన్ని క్యామియోస్ ఉంటాయండి. నాకైతే వాటిని స్పాయిల్ చేయాలని అయితే ఖచ్చితంగా లేదు. క్యామియోస్ కూడా హ్యూమన్ క్యామియోస్ అనుకుంటే ఆహాహా అక్కడ మీరు సాంబార్ లో తలపెట్టారు. క్యామియోస్ అయితే చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది తెలుసా? నా కళ్ళలో పోయి దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా, పోయిరా, ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా, లుచ్చ ఏదో సరదాగా నా కళ్ళలో పోయిరా అంటే నిజంగానే కంట్లోనే పెట్టి పంపిస్తారనమాట. స్టోరీలో ల్యాగ్ అనే పదం అయితే అడ్డుపడింది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం కొన్ని సాంగ్స్ అయితే తెలుగులోనే లేవు, ఇంకొన్ని సాంగ్స్ అయితే ఏవేవో మూవీస్ నుంచి తెచ్చిపెట్టిస్తారు. వాడు తాగితే ఆయనకి తెలుగు అర్థం కాదు, ఇక ఆమె రష్యన్ లో చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే అర్జున్ దాస్ గారి వాయిస్ మోడ్యులేషన్ అయితే బాగాలేదు, ఒరిజినల్ వాయిస్ పెట్టిన చాలా మంచి కాస్టింగ్ తీసుకున్నారు. టిన్ను ఆనంద్ గారిని, దసరాలో ఉండే కామ కోడి పిచ్చోడిని అందరినీ అయితే తీసుకున్నారు, కానీ ఎవరిని వాడుకోలేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు సినిమా చూడాలనుకుంటే వెళ్ళిపోండి, ఫస్ట్ హాఫ్ తర్వాత లేచి థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి. ఏదో ఏసీ ఉంటుంది కదా పడుకుందామని చెప్తే పడుకొని ఎవరన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్. రాకేష్ రాఫ్ గారు కూడా మూవీలో ఉన్నారన్నమాట. ఆయన అయితే ఎర్ర పుష్పాన్ని అయితే చేస్తారని అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, బూత్ బోర్ల మీది. ఫైనల్ గా నేను సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 6/10 అనమాట. కూడా ఎలివేషన్ కి అజిత్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే ఇచ్చాను. ప్రజెంట్ అయితే నాకు ఫేవర్ ఉంది. ఫేవర్ తోనే సినిమాకి వెళ్తే ఫేవర్ నాకు తగ్గిపోతుంది, కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత వైరల్ ఫేవర్ కాస్త టైఫాయిడ్ ఫేవర్ అయిపోయింది. మరి అంత రిస్క్ చేసి కూడా మీకు రివ్యూ ఇద్దామని చెప్పి వెళ్ళాను, అది నా సంస్కారం. ఆ సంస్కారానికి అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేమావా. ఆ బర్త్డేకి అయితే ఇంకా 3 నెలలు నా బర్త్డే. ఆ బర్త్డేకి అయితే 1K అయితే కంప్లీట్ అయిపో. కొత్త కంటెంట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేసేయండి. ఫైనల్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.